పార్లమెంటుకు వస్తుంది అంటున్నారో దానికి చూద్దాం. నేడు లోక్సభలో జమిలీ బిల్లు, ఆ తర్వాత పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేసే అవకాశం. అనివార్య పరిస్థితుల్లో ఏదైనా అసెంబ్లీ ఎన్నికలకు కొంత సమయం తీసుకోవచ్చు. బిల్లులో నిబంధనల ఇక్కడ మొత్తానికైతే లోక్సభకును అదే అంటే పార్లమెంటుకును అసెంబ్లీలకు దేశమంతా ఒకే రోజు ఒకే ఎన్నిక అని చెప్పి ఏదైతే అన్నారో కొన్ని సందర్భాలన్నట అసెంబ్లీలకు కొంత వెసులుబాటు ఇచ్చే అవకాశం ఇక్కడ ఉన్నదంట. కేంద్ర కేబినెట్ ఆమోదించిన జమిలీ ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం లోక్సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆ వెంటనే దాన్ని సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేయనున్నట్టుగా సమాచారం. మంగళవారం నాటి లోక్సభ అంశాల జాబితాలో ఈ బిల్లును చేరుస్తూ సోమవారం రాత్రి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వర్గాలు సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో తేనున్న 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెడతారంట. సో మొత్తానికైతే ఈరోజు లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అక్కడి నుంచి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఆ యొక్క బిల్లు వెళ్తుందట, తర్వాత రాజ్యసభకు, ఆ తర్వాత రాష్ట్రాల అంగీకారానికి వెళ్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏదైనా అసెంబ్లీ ఎన్నికలకు కొంత సమయం తీసుకోవచ్చు. నిబంధనలు కొంత సడలించే మార్పు అనేది తీసుకురావడం వల్ల మరి మిగిలిన రాష్ట్ర అసెంబ్లీలు కానీ మిగిలిన ప్రతిపక్ష పార్టీలు కానీ బిల్లుకు మద్దతు తెలిపే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే కేంద్రం గట్టి పట్టుదల పడుతుంది ఎలాగైనా సరే జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లు పాస్ చేయించాలని.